అదే పెట్టుకో. హాయ్, హలో ఫ్రెండ్స్. నాన్న రాసిన మరణ శాసనం. ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి తాను బలవర్మణం. ఉయ్యాలవాడ ఆళ్లగడ్డ గ్రామీణం న్యూస్ టుడే. ఎంతో సంతోషంతో కొత్త సంవత్సర సంబరాలు చేసుకుందామనుకున్న ఆ చిన్నారుల బతుకులు తెల్లారేలోగా తెల్లారిపోయాయి. దానికి కారణం ఏంటి? శీతల పానీయం పాలల్లో నాన్న కలిపిన కాలకోట విషం వారి ఆశలనే కాదు, జీవితాలను చిదిమేసింది. కనిపించిన తండ్రి ముగ్గురు బిడ్డల ఉసురు తీయడంతో పాటు తాను ఉరివేసుకున్న దారుణం నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని తుడుమల దిన్నె గ్రామంలో జరిగింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం వేములపాటి సురేంద్ర మహేశ్వరికి 8 ఏళ్ల కిందట పెళ్ళయింది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. భార్య మహేశ్వరి అనారోగ్యం కారణంగా గతేడాది ఆగస్టులో ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ చదివిన నాగేంద్ర గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సురేంద్ర తల్లి చనిపోగా తండ్రి చినసుబ్బరాయుడు కృష్ణవేణిని రెండో వివాహం చేసుకున్నాడు. 4 నెలలుగా సురేంద్ర రోజంతా పనులకు వెళ్తుంటే చిన్నారులు కావ్యశ్రీ, ధానేశ్వరి, సూర్యగగన్ల ఆలనా పాలన అతని సవతి తల్లి కృష్ణవేణి చూసుకుంటున్నారు. రోజు మాదిరిగా ఉదయం ఆమె పిల్లలను నిద్రలేపేందుకు వెళ్ళగా ఎంతకీ తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారికి విషయం చెప్పారు. వారొచ్చి తలుపులు వేసి పగలగొట్టి చూడగా ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు. పక్కనే ఉరికి వేలాడుతున్న సురేంద్ర కనిపించాడు. సిఐ బివి రమణ, ఎస్ఐ రామరెడ్డి ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుధవారం రాత్రి పని నుంచి వచ్చిన సురేంద్ర సవతి తల్లి వద్ద నుంచి చిన్నారులను తీసుకొని నిద్రించేందుకు తన ఇంట్లోకి వెళ్ళాడు. అనంతరం వారితో విషం కలిపిన కూల్ డ్రింక్, పాలు తాగించాడు. అర్ధరాత్రి 1:45 స్నేహితులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. ఆ తర్వాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. భార్య చనిపోయిన ఆవేదన పిల్లలను పోషించడం భారంగా మారటం, తాను ఆత్మహత్య చేసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏంటన్న ఆందోళనతో సురేంద్ర ఈ అగత్యానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. వృద్ధాప్యం, అనారోగ్యంతో మంచాన పడ్డ సురేంద్ర తండ్రి చిన్న సుబ్బరాయుడు గతంలో మొదటి భార్య చనిపోవడంతో తాజాగా కళ్ల ముందే కుమారుడి కుటుంబంతో రాలిపోవటం తలుచుకుని తీవ్రంగా రోధించారు.